అందరికీ నమస్కారం. నేను మీ సాయినాథ్. చాలామంది రైతు మిత్రులు కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు, అన్న మాకు 6 ఎకరాల పట్టా కలిగి ఉన్నది, రైతు బంధు ఎప్పుడు వస్తుందని చెప్పి. అయితే ఈ వీడియోలో రైతు బంధుకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీరు కూడా మన వీడియోని ఇప్పుడే లైక్ చేసి చివరి వరకు చూసి స్పష్టంగా తెలుసుకోండి. మన ఛానల్లో ప్రతి ఒక్కటి ఉపయోగకరమైన వీడియోలు వస్తుంటాయి కాబట్టి ఫాలో అవుతారని కూడా ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా ఇవాళ టాపిక్లోకి వచ్చేసినట్లయితే, మీరు ఒక్కసారి మీకు ఎన్ని ఎకరాల వరకు రైతు బంధు పడ్డది అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు రైతు బంధు పూర్తయింది. మీకు ఒకవేళ 4 ఎకరాల నుండి రైతు బంధు రాకపోతే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకి ఇప్పుడే సమాచారం తెలియజేసే ప్రయత్నం చేయండి. దాన్ని మళ్ళీ అప్లై చేసుకోవడమా లేకపోతే ఇంకేదైనా ప్రాసెస్ ఏదైనా ఉంటుందా అనేది సంబంధిత అధికారులు మీకు సమాచారం ఇస్తారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు రైతు బంధు దాదాపుగా 5,500 పైచిలుకు కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, పూర్తి చేసింది. అయితే అన్న మాకు ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నది, 20 ఎకరాల భూమి ఉన్నది, మాకు రైతు బంధు వస్తుందా రాదా అనేది హాట్ టాపిక్. సో ఖచ్చితంగా మీకు కూడా ఈ ఏప్రిల్ నెల చివరికల్లా వస్తుంది అని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో సమాచారం ఇచ్చారు. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. 10 ఎకరాల వరకు కూడా రైతు బంధు వస్తుంది. ఇక రెండోది ఏంటిదంటే, ఈ సీలింగ్ విధానం ఏదో అంటున్నారు కన్నా, మరి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేది కనుక మాట్లాడుకున్నట్లయితే, మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత, అంటే ఈ లోక్సభ ఎన్నికల అనంతరమే ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ అసెంబ్లీ సమావేశాలలో 5 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలా, 3 ఎకరాల వరకే రైతు బంధు ఇవ్వాలా అనేది ఆమోదం తెలిపిన తర్వాత, దానికి సంబంధించిన జీవోలు విడుదల చేసిన తర్వాత ఇంప్లిమెంట్ అవుతుంది. కాబట్టి ఆందోళన చెందొద్దు. సీలింగ్పై ఇప్పుడు ఏమీ నిర్ణయం తీసుకోలేదు, అసెంబ్లీ సమావేశాల అనంతరమే మా నిర్ణయం ఉంటుంది అని చెప్పేసి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. అలాగే 2 లక్షల రుణమాఫీకి కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ ఎన్నికలు అయిపోయిన అనంతరమే, ఏదైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో అవి అయిపోయిన అనంతరమే 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే పంట నష్టపరిహారానికి సంబంధించిన 10,000 కూడా లోక్సభ ఎన్నికల అనంతరం ఇస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి ఈరోజు రైతు బంధుకి సంబంధించి సమాచారం ఇది. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా త్వరలో అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే అదే నష్టపరిహారానికి సంబంధించిన 10,000 కూడా ఎన్నికల తర్వాత అనేది తేల్చి చెప్పడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.